హే గైస్, ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో అది కూడా ఒక ట్యూస్డే ఆఫ్టర్నూన్ టైం ఎక్కడో ఒక చిన్న టౌన్లో ముగ్గురు సిస్టర్స్ కలిసి హోమ్ మేడ్ పికిల్స్ బిజినెస్ని రన్ చేస్తున్నారు. వాళ్ళ ముగ్గురు జీరో నుంచి బిజినెస్ని స్టార్ట్ చేశారు. వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్రెడిషనల్ తెలుగు పికిల్స్ అమ్ముతున్నారు. కష్టపడి తమ బిజినెస్ని బిల్డ్ చేసుకున్నారు. అంతా నార్మల్గానే ఉంది. కానీ ఒకరోజు ఒక కస్టమర్ ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాడు. ½ కిలో నాన్ వెజ్ పికిల్కి 1200 రూపాయలు రేట్ ఎందుకు అని. ఇది చాలా నార్మల్ కస్టమర్ క్వశ్చన్. కానీ ఆ క్వశ్చన్కి వచ్చిన ఒక ఆడియో రిప్లై కొన్ని గంటల్లోని సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది. సోషల్ మీడియాలో అందరూ దాని గురించే మాట్లాడటం స్టార్ట్ చేశారు. ట్విట్టర్లో ఈ టాపిక్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఆడియో క్లిప్ని రీపోస్ట్ చేశారు. యూట్యూబర్స్ రియాక్షన్ వీడియోస్ అండ్ అనాలిసిస్ వీడియోస్ చేశారు. మీమ్ పేజెస్లో మీమ్స్ క్రియేట్ చేశారు. చివరికి న్యూస్ ఛానల్స్ కూడా దీన్ని కవర్ చేశాయి. కొన్ని రోజుల్లోని సిచ్యువేషన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. వెబ్సైట్ ఆపేశారు. ఫోన్స్కి ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్ వచ్చింది. సోషల్ మీడియా ఇన్బాక్స్ మొత్తం కామెంట్స్తో నిండిపోయింది. పికిల్స్ బిజినెస్ ఆల్మోస్ట్ ఆగిపోయే స్టేజ్కి వెళ్ళింది. కానీ ఇక్కడే మనం ఆలోచించాల్సిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఈ మొత్తం అవుట్రేజ్ వల్ల నిజంగా బెనిఫిట్ పొందింది ఎవరు? బిజినెస్ని డ్యామేజ్ చేసుకున్న సిస్టర్సా, కోపంతో రియాక్ట్ అయిన కస్టమర్సా, లేకపోతే ఈ కాంట్రవర్సీని వాడుకొని కంటెంట్ని క్రియేట్ చేసి లక్షల్లో వ్యూస్ని ఫాలోవర్స్ని సంపాదించిన యూట్యూబర్స్, రియాక్షన్ ఛానల్స్, మీమ్ పేజెస్ అండ్ షార్ట్ ఫామ్ క్రియేటర్సా? మనం చాలా కాలం నుంచి అవుట్రేజ్ అంటే ఒక ఎమోషన్ అనుకుంటున్నాం. ఎవరైనా రూడ్గా బిహేవ్ చేస్తే మనకి కోపం వస్తుంది. ఏదైనా రాంగ్ అనిపిస్తే రియాక్ట్ అవుతాం. అది హ్యూమన్ నేచర్. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా ఎరాలో అవుట్రేజ్ అంటే జస్ట్ ఒక ఎమోషన్ మాత్రమే కాదు, అదొక కంటెంట్గా మారిపోయింది. అదొక ప్రోడక్ట్ లాగా, ఒక కమోడిటీ లాగా చేంజ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే ప్రెజెంట్ సోషల్ మీడియా అవుట్రేజ్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది. ఐ విల్ ప్రూవ్ ఇట్. దీన్ని మనం బిగినింగ్ నుంచి చూద్దాం. ఎందుకంటే ఆన్లైన్ అవుట్రేజ్ ఎకానమీని అర్థం చేసుకోవాలంటే ముందు అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయి అనే విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ మీకు కంటెంట్ని డైరెక్ట్గా సెల్ చేయవు. ఒక్కసారి ఆలోచించండి. యూట్యూబ్ వీడియోస్ చూడటానికి మీరు ఏమీ మనీ పే చేయట్లేదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడటానికి సబ్స్క్రిప్షన్ ఏం తీసుకోవట్లేదు. ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ మనం ఫ్రీగానే యూస్ చేస్తున్నాం. మరి అలాంటప్పుడు ఈ కంపెనీలు రోజుకి కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తున్నాయి? ఇక్కడ వచ్చే క్వశ్చన్, అసలు వీళ్ళు ఏమమ్ముతున్నారు? దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే అవి మీ అటెన్షన్ని సెల్ చేసి మనీ సంపాదిస్తాయి. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్స్ మీ అటెన్షన్ని అడ్వర్టైజింగ్ కంపెనీలకి సెల్ చేస్తాయి. మీరు వీడియోలు చూస్తూ, స్క్రోల్ చేస్తూ, కామెంట్ సెక్షన్లో ఆర్గ్యూ చేస్తున్న ప్రతి సెకండ్ని వాళ్ళు మార్కెట్లో సెల్ చేస్తారు. మీ స్క్రీన్ టైమే వాళ్ళ ప్రోడక్ట్. మీ లైక్స్, షేర్స్, కామెంట్స్, వాచ్ టైం ఇవే వాళ్ళ బిజినెస్. మీరు ఎంత ఎక్కువసేపు యాప్లో ఉంటే అన్ని ఎక్కువ యాడ్స్ చూస్తారు. మీరు ఎంత ఎక్కువ యాడ్స్ చూస్తే ప్లాట్ఫామ్కి అంత ఎక్కువ రెవెన్యూ వస్తుంది. దీన్నే బిజినెస్ లాంగ్వేజ్లో అటెన్షన్ ఎకానమీ అని అంటారు. ఇక్కడే అసలైన మైండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని ఎక్కువసేపు వీడియోలు చూసేలా చేయాలంటే మీలో ఉన్న స్ట్రాంగ్ ఎమోషన్ని బయటకు తీసే కంటెంట్ వాళ్ళకి కావాలి. కాకపోతే ఇక్కడ కంటెంట్ మంచిదా కాదా, యాక్యురేట్ ఇన్ఫర్మేషనా కాదా అనే దాంతో సంబంధం లేదు. ప్లాట్ఫామ్స్కి కావాల్సింది మీరు ఆ యాప్ని వదిలి వెళ్లకుండా ఎక్కువసేపు స్పెండ్ చేయటం మాత్రమే. సో ఇప్పుడు మిమ్మల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసే కంటెంట్ ఏంటి? ఎప్పుడైనా సరే క్యూరియాసిటీ, ఫియర్, షాక్ అండ్ అవుట్రేజ్ లాంటి ఎమోషన్స్ మన అటెన్షన్ని ఇమ్మీడియట్గా క్యాప్చర్ చేస్తాయి. మనుషులు కోపంలో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా రియాక్ట్ అవుతారు. ఆ కోపమే మన ఒపీనియన్ని బయటకు చెప్పాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి అనే ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. దానికోసం మనం ఎక్కువ టైంని స్పెండ్ చేస్తాం. సోషల్ మీడియాలో ఆల్గారిథమ్స్ కూడా కరెక్ట్గా అలాంటి అవుట్రేజ్ని క్రియేట్ చేసే వీడియోస్ని ఎక్కువ మందికి ప్రమోట్ చేసేలా డిజైన్ చేయబడి ఉంటాయి. అందుకే అవుట్రీచ్ కంటెంట్ సోషల్ మీడియాలో ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ ఎంటైర్ సిస్టమ్ ఒక సింపుల్ ఈక్వేషన్ మీద నడుస్తుంది అనమాట. అవుట్రీచ్, ఎంగేజ్మెంట్, రీచ్, రెవెన్యూ. ఈ 4 పాయింట్స్ మీదే కోట్ల రూపాయల సోషల్ మీడియా బిజినెస్ మోడల్ రన్ అవుతుంది. ఫస్ట్ ఒక అవుట్రీచ్ వీడియో క్రియేట్ అవుతుంది. దాన్ని చూసిన వాళ్ళు రియాక్ట్ అవుతారు, కామెంట్లు పెడతారు, షేర్లు చేస్తారు. ఆ రియాక్షన్స్ వల్ల ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది. ఎంగేజ్మెంట్ పెరిగితే ఆల్గారిథం ఇంకా ఎక్కువ రీచ్ ఇస్తుంది. ఇంకా ఎక్కువ రీచ్ వస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి. దానివల్ల రెవెన్యూ బాగా వస్తుంది. ఒకసారి దీన్ని అర్థం చేసుకుంటే ఇంటర్నెట్లో వచ్చే ప్రతి వైరల్ కాంట్రవర్సీని మీరు వేరే పర్స్పెక్టివ్ నుంచి చూడటం స్టార్ట్ చేస్తారు.
మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మీ ఫోన్ స్క్రీన్ మీద మీకు నవ్వు తెప్పించే ఒక పోస్ట్, అలాగే మీకు విపరీతంగా కోపం తెప్పించే ఇంకో పోస్ట్, రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్కి ఫస్ట్ ఏ పోస్ట్ని షేర్ చేస్తారు? ఇప్పుడు మీలో చాలామంది కాన్ఫిడెంట్గా నవ్వు తెప్పించే పోస్ట్ని షేర్ చేస్తావు అని చెప్తారు, కానీ ఆన్లైన్ డేటా రీసెర్చ్ మాత్రం దానికి కంప్లీట్ రివర్స్లో వేరే స్టోరీ చెప్తుంది. చైనాలోని బైహ్యాండ్ యూనివర్సిటీ రీసెర్చర్స్ చైనా ట్విట్టర్ అయిన వీబో ప్లాట్ఫామ్ నుంచి దాదాపు 2 లక్షల మంది యూజర్స్కి సంబంధించిన 35 లక్షల పోస్టులని డీప్గా స్టడీ చేశారు. వాళ్ళ ఫైండింగ్స్లో ఏముందో తెలుసా? సంతోషాన్ని, బాధని లేదా అసహ్యాన్ని కలిగించే పోస్టుల కంటే కోపం తెప్పించే అవుట్రేజ్ పోస్టులే చాలా ఫాస్ట్గా షేర్ అయ్యాయి. ఈ కోపం అనే ఎమోషన్ స్ట్రేంజర్స్ మధ్య కూడా చాలా ఈజీగా ట్రావెల్ చేస్తుంది. బట్ హ్యాపీనెస్, పెయిన్ లాంటి ఎమోషన్స్ మాత్రం మనకి క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ అసోసియేట్స్ మధ్య మాత్రమే ఉంటాయి. ఇండియాలో చేసిన రీసెర్చెస్లో కూడా ఇదే ప్రూవ్ అయింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే దానికి ఆన్సర్ మన ఎవల్యూషన్లోనే ఉంది. లక్షల సంవత్సరాల క్రితం నుంచి మనుషులు డేంజరస్ ఎన్విరాన్మెంట్స్లో బ్రతికారు. ఒక చిన్న డేంజర్ని ఇగ్నోర్ చేసిన ప్రాణాలు పోయేవి. అందుకే మన బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ సేఫ్టీ కంటే డేంజర్ సిగ్నల్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం నేర్చుకుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్లో మనకి కోపం తెప్పించే ఒక ఇంజస్టిస్ కానీ, ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ని కానీ చూసినప్పుడు మన బ్రెయిన్ దాన్ని ఒక థ్రెట్ లాగా ఫీల్ అవుతుంది. మనకి థ్రెట్ ఉంది అనిపించినప్పుడు మన దగ్గర నుంచి వచ్చే ఫస్ట్ న్యాచురల్ రియాక్షన్ పక్క వాళ్ళని అలర్ట్ చేయటం. అందుకే మనం అలాంటి కంటెంట్ని వేరే వాళ్ళకి షేర్ చేయటం స్టార్ట్ చేస్తాం. ఇది వాళ్ళకు కూడా తెలియాలి అని మనకు అనిపిస్తుంది. ఇది మన క్యారెక్టర్లో ఉన్న మిస్టేక్ కాదు, ఇది మన న్యాచురల్ హ్యూమన్ బిహేవియర్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఈ విషయం బాగా తెలుసు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ రీసెర్చర్ అమిత్ గోల్డెన్బర్గ్ తన స్టడీలో రిపీటెడ్గా ప్రూవ్ చేస్తుంది ఏంటంటే, ఇంటర్నెట్లో పాజిటివ్ కంటెంట్ కంటే నెగిటివ్ కంటెంట్, ఎస్పెషల్లీ కోపాన్ని తెప్పించే అవుట్రీచ్ కంటెంట్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అంతేకాదు, ఎఫెక్టివ్ సైన్స్ జర్నల్లో పబ్లిష్ అయిన డీపాల్ యూనివర్సిటీ అండ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ రీసెర్చ్ స్టడీ ఇంకొక షాకింగ్ ట్రూత్ని బయటపెట్టింది. పొలిటికల్ స్పెక్ట్రంలో ఏ సైడ్ అయినా సరే ట్విట్టర్లో పాజిటివ్ కంటే నెగిటివ్ పోస్టులని షేర్ చేసినప్పుడే వాటికి రీచ్ అనేది ఎక్కువ వచ్చింది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఒకసారి మీ వాట్సాప్లో మీరు లాస్ట్ 1 వీక్లో షేర్ చేసిన ఒక 10 పోస్టులను కానీ, రీసెంట్గా మీరు ఎక్కువసేపు చూసిన కామెంట్ చేసిన వీడియోలను కానీ చెక్ చేసుకోండి. అందులో ఎన్ని పాజిటివ్గా ఉన్నాయి, ఎన్ని షాకింగ్గా లేదా కాంట్రవర్షియల్గా ఉన్నాయి. హానెస్ట్గా చెప్పాలంటే మనం పాజిటివ్ కంటెంట్ కంటే నెగిటివ్ కంటెంట్కి ఎక్కువ అటెన్షన్ ఇస్తాం. ఇలాంటి రీసెర్చ్ బేస్డ్ కంటెంట్ని ఇంకా ఎక్కువ చేయాలంటే మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. వీడియో వర్త్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇప్పుడు మనం మెకానిజం గురించి మాట్లాడుకుందాం. 2021లో ఏల్ యూనివర్సిటీ ఒక రీసెర్చ్ చేసింది. ఇది ఈ టాపిక్ మీద ఇప్పటి వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ స్టడీస్లో ఒకటి. ఆ రీసెర్చ్ టీమ్ దాదాపు 7,000 మంది ట్విట్టర్ యూజర్స్ నుంచి 1.2 కోట్ల ట్వీట్స్ని డీప్గా స్కాన్ చేసి ఎనలైజ్ చేసింది. ఆ స్టడీలో ఎప్పుడైతే ఒక యూజర్ అవుట్రేజ్తో తిడుతూ పెట్టిన పోస్ట్కి ఎక్కువ లైక్లు, రీట్వీట్లు వచ్చాయో వాళ్ళు తమ నెక్స్ట్ పోస్ట్లో కూడా అదే రేంజ్లో అవుట్రేజ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. దీన్నే సైకాలజీలో రైన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటారు. ఒక బిహేవియర్కి రివార్డ్ వస్తే ఆ బిహేవియర్ రిపీట్ అవుతుంది. కావాలంటే మీరు గమనించండి, సోషల్ మీడియాలో కొంతమంది హేట్ని స్ప్రెడ్ చేసే వీడియోస్ ఎక్కువగా పెడతారు. ఎందుకంటే వాటికే వాళ్ళకి ఎక్కువ ఎంగేజ్మెంట్ వస్తుంది కాబట్టి. కావాలంటే వాళ్ళ ఓల్డ్ వీడియోస్ చూడండి, వేరే కంటెంట్ ఉంటుంది, బట్ వాటికి వ్యూస్ సరిగ్గా ఉండవు. ఎప్పుడైతే అవుట్రేజ్ని క్రియేట్ చేసే కంటెంట్ని చేస్తారో ఒక్కసారిగా వాళ్ళకి రీచ్ వస్తుంది. ఇంకా వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు. కావాలంటే ఒకసారి మీరు అలాంటి ఛానల్స్ని చెక్ చేసి చూడండి. మీకు సింపుల్గా చెప్పాలంటే, ఒక కుక్కకి మనం చెప్పినట్లు చేయగానే ఒక ట్రీట్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తే అది ఆ ట్రీట్ కోసం అలాగే రిపీట్ చేస్తుంది. ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ క్రియేటర్స్కి డైరెక్ట్గా కాంట్రవర్షియల్ కంటెంట్ క్రియేట్ చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్గారిథం సింపుల్గా అవుట్రీచ్ కంటెంట్కి ఎక్కువ రీచ్ ఇస్తుంది. దాంతో క్రియేటర్స్ కూడా సేమ్ అదే ఫార్ములాని మళ్ళీ రిపీట్ చేస్తారు. ఈ సైకిల్ ఎలా వర్క్ అవుతుందో స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక క్రియేటర్ కాంట్రవర్షియల్ పోస్ట్ పెడతాడు. ఆ పోస్ట్ చూసి యూజర్స్ నుంచి అవుట్రేజ్ వస్తుంది. ఆ కోపంలో విపరీతంగా కామెంట్స్ పెడతారు. అప్పుడు యూజర్స్ ఆ కామెంట్స్ చదవటానికి, ఆర్గ్యూ చేయటానికి, రియాక్షన్స్ చూడటానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. దానివల్ల వాచ్ టైం అండ్ ఎంగేజ్మెంట్ రెండూ పెరుగుతాయి. ప్లాట్ఫామ్ ఆల్గారిథమ్స్ ఈ సిగ్నల్ని చూసి ఈ కంటెంట్ యూజర్ని యాప్లో ఎక్కువసేపు ఉంచుతుంది అని అనుకుంటుంది. అప్పుడు ఆ కంటెంట్ని ఇంకా ఎక్కువ మంది
మందికి పుష్ చేస్తుంది. ఇప్పుడు ఆ క్రియేటర్ తాను పెట్టిన వీడియోని చెక్ చేస్తాడు. వ్యూస్ పెరిగాయి, ఫాలోవర్స్ పెరిగారు, ఎంగేజ్మెంట్ పెరిగింది. సో ఇక్కడ ఎవరు ఏం చెప్పకుండానే ఆ క్రియేటర్ ఒక లెసన్ని నేర్చుకుంటాడు, కాంట్రవర్సీ వర్క్ అవుతుంది అని. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎక్కువ కాంట్రవర్షియల్ కంటెంట్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏల్ యూనివర్సిటీ రీసెర్చర్స్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా కనిపెట్టారు. సోషల్ మీడియా నెట్వర్క్స్లో అవుట్రీచ్ అనేది కామన్గా మారితే కొంత టైం తర్వాత యూజర్స్ కూడా దానికి అలవాటు పడిపోతారు. అప్పుడు అవుట్రీచ్ అనేది ఎక్సెప్షన్ లా కాకుండా నార్మల్ బిహేవియర్ లాగా మారిపోతుంది. న్యూయార్క్ యూనివర్సిటీ చేసిన ఒక రీసెర్చ్లో మోరల్, ఎమోషనల్ లాంగ్వేజ్ ఉన్న కంటెంట్ అంటే యాంగర్, ఇంజస్టిస్, అవుట్రీచ్ లాంటి ఎమోషన్స్ ఉన్న కంటెంట్కి న్యూట్రల్ కంటెంట్ కంటే 20% ఎక్కువ రీచ్ వస్తుంది అని తెలిసింది. మన ఛానల్కి రీచ్ ఎందుకు ఎక్కువ లేదో మీకు ఐడియా వచ్చి ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో అవుట్రీచ్ కంటెంట్ రిపీటెడ్గా వైరల్ అవుతుంది. మోర్ అవుట్రీచ్, మోర్ ఎంగేజ్మెంట్, మోర్ రీచ్, మోర్ రివార్డ్స్. అసలు సోషల్ మీడియాలో మనీ ఫ్లో ఎలా జరుగుతుందో చూద్దాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫస్ట్ డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యాడ్స్. యూట్యూబ్లో ప్రతి 1000 వ్యూస్కి యాడ్సెన్స్ ద్వారా క్రియేటర్కి కొంత అమౌంట్ వస్తుంది. ఒక నార్మల్ వీడియోకి 50,000 వ్యూస్ వస్తే అదే ఒక కాంట్రవర్సీ లేదా అవుట్రీచ్ వీడియోకి 5 lakhs వ్యూస్ వస్తాయి. అంటే 10 times ఎక్కువ మనీ వస్తుంది. ఇది కంటెంట్ బాగుండటం వల్ల కాదు, జస్ట్ ఆ వీడియోలో ఉన్న అవుట్రీచ్ ఆర్ కాంట్రవర్సీకి జనాలు అట్రాక్ట్ అవ్వటం వల్ల జరుగుతుంది. ఇంకా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ స్పాన్సర్షిప్స్, అదే బ్రాండ్ డీల్స్. ఒక క్రియేటర్ ఏ కాంట్రవర్సీ వల్ల పాపులర్ అయ్యాడు అనేది బ్రాండ్లకు అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాడా లేదా అనేది మాత్రమే. ఇండియాలో ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వాల్యూ 2024లోనే 3,600 కోట్ల మార్క్ని క్రాస్ చేసింది. ఇది ఎవ్రీ ఇయర్ 25% స్పీడ్తో పెరుగుతుంది. ఇక్కడ క్రియేటర్ మంచివాడా చెడ్డవాడా అనేది బ్రాండ్స్ అస్సలు చూడవు, అవి అతనుకున్న రీచ్ని మాత్రమే చూస్తాయి. థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఫాస్ట్గా పెరగటం. ఈ ఆన్లైన్ కాంట్రవర్సీలు అనేవి ఒక క్రియేటర్కి ఫ్రీ మార్కెటింగ్ లాంటివి. కామెంట్ సెక్షన్లో తిట్టుకుంటూ ఒకరినొకరు ట్యాగ్ చేసిన ప్రతిసారి ఆ ఛానల్ సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగిపోతుంది. ఈ రోజు పెరిగిన సబ్స్క్రైబర్లు ఫ్యూచర్లో వాళ్ళమ్మే ప్రోడక్ట్స్కి కస్టమర్ లాగా మారిపోతారు. ఇంకా ఫోర్త్ సోర్స్ వచ్చేసి నెగిటివ్ బ్రాండ్ అవేర్నెస్. అలేఖ్య చిట్టి పికెల్స్ కాంట్రవర్సీని తీసుకుంటే జస్ట్ 48 గంటల్లో వాళ్ళ పేరు 2 తెలుగు స్టేట్స్లో ఇంటర్నెట్ మొత్తం మారుమోగిపోయింది. కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ ఇచ్చిన రాని పబ్లిసిటీ అది. ఆ కాంట్రవర్సీ వల్ల ఇనిషియల్గా వాళ్ళ బిజినెస్ కొలాప్స్ అయినా సరే వాళ్ళకు వచ్చిన ఆ నేమ్ రికగ్నైజేషన్ మాత్రం మామూలుగా లేదు. వచ్చిన ఫేమ్తో మళ్ళీ బిజినెస్ని రీస్టార్ట్ చేసి ముందుకంటే ఎక్కువ బిజినెస్ చేస్తున్నారు. ఒకరైతే బిగ్ బాస్కి కూడా వెళ్ళారు. ఈ డిజిటల్ వరల్డ్లో అసలైన ఫెయిల్యూర్ ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. అది జనాలు మిమ్మల్ని అస్సలు పట్టించుకోకపోవటం. అందుకే సోషల్ మీడియాలో బ్యాడ్ అటెన్షన్కి కూడా స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. ఇండియాలో ప్రజెంట్ ఈ క్రియేటర్స్ ఎకానమీ పర్ ఇయర్కి దాదాపు 2,000 నుంచి 2,500 కోట్ల రూపాయల డైరెక్ట్ రెవెన్యూని జనరేట్ చేస్తుంది. ఈ డెకేడ్ ఎండ్ అయ్యేటప్పటికీ అది 10,000 కోట్ల మార్క్ని క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద రేంజ్లో బిజినెస్ ఎంపైర్ ఫాస్ట్గా బిల్డ్ అవడానికి దాని వెనక ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్ ఏంటో తెలుసా? అవుట్రీచ్ కంటెంట్. ఇక్కడ క్రియేటర్ల వైపు నుంచి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ పాయింట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్లో కానీ, హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడైనా సరే సోషల్ మీడియాలోకి వచ్చేవాళ్ళు లేదా యూట్యూబ్ ఛానల్ పెట్టే ఎవరైనా సరే ఫస్ట్లో నేను అవుట్రీచ్ కంటెంట్ చేయాలి, కాంట్రవర్సీలు క్రియేట్ చేసి క్యాష్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్తో రారు. ఇందాక చెప్పాను, కావాలంటే వాళ్ళ ఛానల్ ప్రీవియస్ వీడియోస్ని చూస్తే మనకు అర్థం అవుతుంది. వాళ్ళ ఒక ప్యాషన్తో వస్తారు. ఫుడ్ మీదనో, క్రికెట్ మీదనో, పొలిటికల్ ఎనాలిసిస్ మీదనో, కామెడీ మీద ఉన్న ఇష్టంతోనో ఛానల్ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ప్రతి క్రియేటర్ ఫస్ట్లోనే ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తాడు. వాళ్ళు ఎప్పట్లాగే తమ నార్మల్ కంటెంట్ని పోస్ట్ చేస్తారు. దానికి యావరేజ్ వ్యూస్ వస్తాయి. కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజు అనుకోకుండానో లేదా కొంచెం ధైర్యం చేసి తనకు నచ్చని వాళ్ళని తిట్టడం వల్ల ఒక కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల వ్యూస్ గ్రాఫ్ దూసుకెళ్తుంది, కామెంట్స్ ఆకుండా వస్తాయి, సబ్స్క్రైబర్స్ విపరీతంగా పెరిగిపోతారు. ఆ టైంలో ఆ క్రియేటర్ ఆ కిక్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మనల్ని జనాలు ఐడెంటిఫై చేస్తున్నారు, మనం సక్సెస్ అవుతున్నాం అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచే కొద్దీ క్రియేటర్లు ఒక లూప్లో ట్రాప్ అయిపోతారు అనమాట. ఫస్ట్లో చిన్న గొడవకు వచ్చిన వ్యూస్ తర్వాత రావు, ఎందుకంటే జనాలు ఆ చిన్న కాంట్రవర్సీని పెద్దగా పట్టించుకోవటం మానేస్తారు. అప్పుడు మళ్ళీ వ్యూస్ మొదటికి వస్తాయి. సో ఎంగేజ్మెంట్ కావాలంటే ఆ క్రియేటర్ అంతకంటే పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఫస్ట్లో ఆ క్రియేటర్ ఏ ప్యాషన్తో అయితే ఛానల్ పెట్టాడో దాన్ని వదిలేసి ఆల్గారిథం ఇచ్చే వ్యూస్ మత్తులో పడి తను అసలు అనుకోని వెళ్ళకూడని దారిలోకి తన కంటెంట్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు.
ఈ కోట్ల రూపాయల బిజినెస్ లెక్కలన్నీ కాసేపు పక్కన పెడితే ఈ ఆన్లైన్ అవుట్రీచ్ ఎకానమీ వెనక సొసైటీ పే చేస్తున్న ఒక టెర్రిబుల్ హ్యూమన్ కాస్ట్ ఉంది. దాన్ని మనం అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. పెద్ద పెద్ద జర్నల్స్లో పబ్లిష్ అయిన రీసెర్చ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయో తెలుసా? ఈ ఆన్లైన్ అవుట్రీచ్ వల్ల సొసైటీలో మనుషుల మధ్య దూరం విపరీతంగా పెరిగిపోతుంది. సోషల్ మీడియా ఆల్గారిథమ్స్ మనం ఆల్రెడీ దేన్నైతే నమ్ముతున్నామో దాన్ని మాత్రమే ప్రొవోకేట్ చేసే ఎమోషనల్ కంటెంట్ని పదే పదే మనకి చూపిస్తుంది. దీనివల్ల జనాలు వేరే యాంగిల్ నుంచి ఆలోచించడం కంప్లీట్గా మానేస్తారు. తర్వాత గ్రూపులుగా విడిపోతారు. మొండితనం పెరిగిపోతుంది. పికిల్స్ రేట్ దగ్గర నుంచి పొలిటికల్ పార్టీల వరకు ప్రతి విషయంలో మనం వర్సెస్ వాళ్ళు అనే ఒక ఎనిమిటీ ఫీలింగ్ జనాల మైండ్లో డిఫాల్ట్గా సెట్ అయిపోతుంది. 2003లో పబ్లిష్ అయిన ఒక స్టడీలో జస్ట్ కొంతమంది చూపించే అవుట్రీచ్ని చూసే జనాలు అక్కడ రియాలిటీలో ఉన్నదానికంటే చాలా ఎక్కువ చేసి ఊహించుకుంటారు అని చెప్పింది. అంటే మన సోషల్ మీడియాలో ఎక్కువ అవుట్రీచ్ పోస్టులు చూసి ఒకరినొకరు తిట్టుకుంటున్న వీడియోలు ఎక్కువగా చూడటం వల్ల ఈ లోకం మొత్తం ఇలాగే ఉంటుందని మన బ్రెయిన్ నమ్మేస్తుంది. ఈ ఇల్యూజన్ వల్ల మనకి తెలియకుండానే మనం కూడా ఎదుటి వాళ్ళ మీద అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతాం. అది అలాగే కంటిన్యూ అయితే మన బ్రెయిన్ కూడా అలాంటి ఎన్విరాన్మెంట్కి అలవాటు పడిపోతుంది. దీనివల్ల చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. 2025లో మెడికల్ జర్నల్స్లో పబ్లిష్ అయిన ఒక రీసెర్చ్ ప్రకారం ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ వల్ల జనాల్లో యాంగ్జైటీ, డిప్రెషన్ విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పారు. పాలిటిక్స్, కాంట్రవర్సీలో అవుట్రీచ్ కంటెంట్ని చూసే వాళ్ళలో ఈ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఎక్కువగా ఉన్నట్లు ఐడెంటిఫై చేశారు. ఈ కంటెంట్కి యాంగ్జైటీతో ఉన్న కోరిలేషన్ కోఎఫిషియంట్ 0.281 ఉంటే డిప్రెషన్తో 0.327గా రికార్డ్ అయింది. సైకాలజీలో ఈ నెంబర్స్ చాలా డేంజరస్ కనెక్షన్ని ఇండికేట్ చేస్తాయి. ఈ కన్నిటికంటే పెద్ద డ్యామేజ్ మిస్ఇన్ఫర్మేషన్. 2 గంటలు జరిగే డీప్ డిస్కషన్ కంటే 30 సెకండ్స్ పాడ్కాస్ట్ క్లిప్ చాలా ఫాస్ట్గా వైరల్ అయిపోయినప్పుడు అక్కడ కాంటెక్స్ట్ అనేది చచ్చిపోతుంది. నిజాలు కనపడవు. అసలు విషయం పక్కకు పోతుంది. ఆ క్లిప్లో ఉన్న మోస్ట్ ఎక్స్ట్రీమ్ వర్డ్ మాత్రమే జనాల మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఈ ఆన్లైన్ అవుట్రీచ్ ఎకానమీ అనేది సోషల్ మీడియాలో వచ్చిన ఏదో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం కాదు. అది ఆల్గారిథం డిజైన్లో ఉన్న మెయిన్ ఫీచర్. దీనివల్ల ప్లాట్ఫామ్స్కి బెనిఫిట్స్ వస్తాయి. క్రియేటర్స్కి వ్యూస్ పెరుగుతాయి. అడ్వర్టైజర్ స్పాన్సర్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది. చివరికి ఆడియన్స్ మాత్రం దీన్ని రోజు ఒక టైం పాస్గా చూస్తూ ఉంటారు. ఈ బిజినెస్ ఇంతలా పెరగటానికి రీజన్ ఏంటో తెలుసా? మీరు స్క్రీన్ మీద ఒక కాంట్రవర్సీని చూసిన ప్రతిసారి ఆ వీడియోని క్లిక్ చేసినప్పుడు లేదా రియాక్ట్ అయినప్పుడు మీకు తెలియకుండానే మీరు కూడా ఈ బిజినెస్లో ఒక పార్ట్నర్గా మారిపోతారు. పికిల్స్ కాంట్రవర్సీ అయినా, బిర్యానీ కాంట్రవర్సీ అయినా, 30 సెకండ్ల పాడ్కాస్ట్ క్లిప్ అయినా లేదా రియాక్షన్ వీడియోలైనా, ఇవన్నీ ఒక పెద్ద నెట్వర్క్లో ఉన్న చిన్న డాట్స్ మాత్రమే. ఇవే ఒక బిజినెస్ ఎంపైర్లో జరిగే డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ లాంటివి. ఈసారి మీ స్క్రీన్ మీద ఏదైనా అవుట్రీచ్ వీడియో లేదా ఒక కాంట్రవర్సీ వీడియో కనిపించినప్పుడు మీ ఫింగర్ షేర్ బటన్ వైపు వెళ్తున్నప్పుడు ఒక్క సెకండ్ ఆగి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను ఇక్కడ ఒక ప్రోడక్ట్గా మారిపోతున్నానా అని. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ కొట్టండి. తప్పకుండా షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో, తప్పకుండా అందరికీ రీచ్ అవ్వాల్సిన వీడియో. సో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి రీసెర్చ్ బేస్డ్ కంటెంట్ని మరెన్నో చూడాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.